తెలంగాణ భూమిల నుంచి పాటల ఊట దానంతట అదే ఊరుతది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, బరువులు పెరిగినా, పండుగైనా, పబ్బమైనా ప్రతి నోట పాటల రూపంలో బయటికి వస్తుంటాయి. ఆ నడుమ ఆర్టీసీ బస్సు ముందు అక్క పాట పాడి సర్కార్కు సురుకులు పెట్టింది యాదికున్నదా? హాగో అట్లనే ఇప్పుడు ఓ రైతన్న తన కండ్ల నుంచి కారే కన్నీళ్లను పాటగా మలిచి తన గొంతు నుంచి వినిపిస్తున్నాడు. పెండ్లీడికొచ్చిన బిడ్డకు లగ్గం కాకుంటే కన్నోళ్ళ ఎద మీద ఎంత బరువు ఉంటదో అంతకంటే ఎక్కువనే బాధ ఉంటది పండించిన పంట కొనకుంటే. అందుకే నేను రైతునై ఉట్టకుంటే ఇన్ని గోసలు ఉండకపోవు. 6 నెలల్లో 66 గోసలు పడి పండిస్తే ఇగో ఇంకో 20 గోసలు పెట్టినట్టు చేస్తున్నది సర్కార్ అని బాధపడుకుంటా వడ్ల రాశిని చూపెట్టుకుంటా కడుపులున్న దుఃఖాన్ని పాట రూపంలో వాడుతున్నాడు. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. 6 నెలల కష్టములో 66 గోసలయ్యా, బీట్ల తెచ్చి వడ్లు పోస్తే కొనేటోళ్ళే లేరయ్యా. ఏమి బతుకు ఏమి బతుకు, రైతు బతుకు చూడరో, ఏమి బతుకు ఏమి బతుకు. అవునే రైతన్న, అన్నదాతవై పుట్టకుంటా రాజకీయం చేసేదుంటే కింత తిప్పలు ఉండకపోవునే. తెల్ల బట్టలు వేసుకొని తిరిగి మంది నెత్తి మీద చేతులు పెట్టి హాయిగా ఉండొచ్చు. పుట్ల కొద్ది వడ్లు వండించి తిప్పల పడే కంటే రాజకీయం చేస్తే పుట్టెడు అబద్ధాలాడి కుర్చీ ఎక్కొచ్చు. ఇచ్చిన హామీల ముచ్చట పక్కకు పడేసి అడిగినోళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టొచ్చు. నువ్వు చెప్పినట్టు రాజకీయం అనేది రందిలేని బతికే. తడిబట్టతోని గొంతు కోసుడు రాజకీయాలలోనే ఉంటది. మాయజేసుడు, మందిని ముంచుడు రాజకీయ లీడర్లకే సాధ్యమవుతుంది. అసొంటోళ్ళే రైతులు వండించిన ప్రతి వడ్ల గింజ కొంటామని చెప్పి ఇప్పుడు గిట్లా అరిగోస పెడుతున్నారు. ఎప్పుడు వానలొచ్చి వడ్లను తడిపిపోతాయో తెలుస్తలేదు. ఎండినొడ్లకు వంకలు పెట్టి మ్యాచర్ రాలేదని ఇంకింత ఎండాలనని చెప్తారు. రాజకీయ లీడర్లకు ఏం తెలిసే రైతు గోసలు. ఏసీ రూమ్లల్లో కూర్చొని ఏదైనా మాట్లాడతారు. ఒక్కొక్కలను గుంజుకొచ్చి 1 ఎకరం భూమిని సాలిర్వాలు దున్నిపిస్తే తెలుస్తుంది రైతులు వాడుతున్న కష్టం ఎట్లాంటిదో. రైతన్న, నీ పాట ఇన్నాకనైనా సర్కార్ గుండె గరుగుతుందో లేకుంటే ఇట్లా పాట వాడి సర్కార్ నిరుకున పెట్టే పని చేసినందుకు నీ మీద కేసు పెట్టినా పెడతారు. అయ్యా, పెద్ద పెద్ద మాటలు చెప్పే మంత్రులు, మీ మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటలేవు. రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికే వడ్లు కొనకుంటా అన్నదాతలను తిప్పల పెడుతున్నారనే పాపం మూట కట్టుకున్నారు. ఇంకా మొద్దు నిద్ర పోతే ఉన్నిజ్జత్ పోతుంది. కొన ఊపిరితో ఉన్నట్టుండే కాసింత నమ్మకం కూడా పోతుంది. జర ఒడ్లు కొనుండ్రి సార్లు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మీరే చెప్తారు, మీరే గిట్లే ఏడిపిస్తారు. ఇదేం పద్ధతో ఏమో పోన్రి, మీకే తెలవాలి. అక్కెరున్నప్పుడు అయ్యా అనుకుంటా వాడుకునుడు, అక్కెర తీరినాక ఎవరివయ్యా అన్నట్టు యేసుడు రాజకీయం లీడర్లకు కొత్తేం కాదు. కానీ ఓటర్లను అట్లా అవసరానికి వాడుకున్నారంటే సరే గాని ఏకంగా తెలంగాణ ఉద్యమకారుల్ని కూడా గీ తీర్లా అక్కెర తీరినాక అసలుగా అంతలేరంటే ఏమనాలే కథ. తెలంగాణ ఉద్యమకారుడు జయ జయ హే తెలంగాణ అని తెలంగాణ గేయం రాసిన అందశ్రీ సమాధిని ఓసారి చూడు ఎట్లున్నదో. చెట్లు మొలిసి దుమ్ము దుబ్బల అనాథ సమాధి లెక్క ఎట్లా పడబడ్డదో పాపం. మరి ఇదే సర్కారు ఎలక్షన్ టైంలో అందశ్రీని వాడుకొని ఆయన పాటను రాజకీయ అక్కర్ల కోసం దిప్పుకొని ఇలా ఆయన సమాధిని పట్టించుకున్న పాపాన పోకుండా తయారయ్యారంటే ఏమనాలి చెప్పుర్రిగా. మరి ఖజానా ఖాళీ అయిందనా, లేకుంటే ఇప్పుడేముంది పట్టించుకునేదనా, లేకుంటే ఇప్పుడేం చేసినా కొత్తగా రాజకీయంగా పార్టీకి వచ్చే ఫాయిదా ఏముందనా? ఏం ఆలోచన చేసి ఇట్లా చూసుకుంటూ ఇడిచిపెట్టారు కావచ్చు. నన్ను కోసినా రూపాయి అప్పు పుట్టదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దిక్కు. ఇంకో దిక్కమో మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో 2,63,00,000తోని స్విమ్మింగ్ పూల్ కట్టబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మరి ఈ స్విమ్మింగ్ పూల్ ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ లో తెలంగాణకు ఏ మినిస్టర్ మెడల్ తీసుకొస్తాడు కావచ్చు. రాష్ట్ర గేయం రాసిన ఆయన సమాధిని పట్టించుకొని ఇటుక పెళ్ళ కూడా ఏరు గాని ఇటువంటి వాటికి కోట్లు ఖర్చా అని అనుకుంటా సురుకులు అంటిస్తారు చూసిన జనం. అరే ఓ బయటి రాష్ట్రం పార్టీ లీడర్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను, ఇక్కడి జర్నలిస్టులను బూతులు తిట్టినా ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఎవ్వరు కూడా ముంగట్టుకొచ్చి ఖండించరు, ముచ్చట మాట్లాడరు. తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదు అన్నా ఏం మాటలేవి పద్ధతేనా అని కూడా ప్రశ్నిస్తారు. తెలంగాణకు విద్యాశాఖ మంత్రే లేడు, దౌర్భాగ్యము అని అవతల ఆంధ్ర పార్టీ సభలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడినా ఇంత కూడా అడగరు. ఇప్పుడు ఏకంగా అందశ్రీయాసంటాయన సమాధి గింత అధ్వానంగా ఉన్నా పట్టించుకోరు. మరి ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, కవులు కళాకారుల గౌరవాన్ని ఎట్లా కాపాడతారు, ఏ ముంగట పడేస్తారు అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు ఈ ముచ్చట చూసిన తెలంగాణ వాదులు.